పట్టాలు ఎవరు అన్నారు. సరే అవి కూడా తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసి కూడా తయారు చేసి ఇస్తే ఇప్పుడేమంటారు, అవి దొంగ పట్టాలు అంటారు. నేను చెప్తా ఉన్నా, ఆ జనార్దన్కి దొంగ మాటలు మాట్లాడవాక ఒకటే చెప్తా ఉన్నా, ఈ దొంగ పట్టాలు కానీ ఇది అబద్ధాలైతే వెంటనే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా. లేకపోతే ఇది అబద్ధమైతే నువ్వు పోటీ చేయకుండా ఉంటావా అని అడుగుతా ఉన్నా. మాట కరెక్ట్గా ఉండాలి. ఏదైనా నేను సిద్ధం, దేనికైనా నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ప్రజల్ని మోసం చేసి రకరకాలుగా అంటాడు. ఇప్పుడు నేను వస్తే 2 సెంట్లు ఇస్తానంట. ఏమా నువ్వు 5 సంవత్సరాలు ఉన్నా ఒక్క పట్టా ఇచ్చావా? ఎవరు ఇద్దన్నారు? ఒక పట్టా ఇచ్చావా? అంత ముందులో కూడా పట్టాలు రాజీవ్ కాలనీ కానీ ఇందిరా కాలనీ కానీ పట్టాలు వచ్చింది ఎవరమ్మా? రాజశేఖర్ గారి టైంలో అప్పుడు ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు నేను కట్టించాం, స్థలాలు ఇచ్చాం. చెప్పమనండి, ఒక పట్టా ఇచ్చాడేమో. మళ్ళా కొన్ని పట్టాలు ఇస్తే అవి క్యాన్సిల్ చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చేదానికి ప్రయత్నం చేశాడు. సిగ్గుండాలి దేనికైనా. ఇచ్చిని మార్చడం కరెక్ట్ కాదు. నువ్వు సొంతంగా తీసుకొచ్చి ఇవ్వాలి, కానీ ఇచ్చిని వాళ్ళు క్యాన్సిల్ చేసి మేము ఇస్తామని చెప్పడం కాదు. మళ్ళీ అంటాడు కొద్ది దూరంగా ఇచ్చాడు అంటాడు. అంటే నేను అడుగుతా ఉన్నా, ఏయా నువ్వేమన్నా మీ ఇంటి పక్కన టిట్కో హౌస్లు కట్టావా? ఇప్పుడు 10 మంది 100 మంది అంటే టౌన్లో ఎక్కడైనా ఇవ్వచ్చు. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు టౌన్లో స్థలం? 25,000 మందికి పార్ట్ ఆఫ్ ది టౌన్లో ఏడిస్తారు. ఎవరైనా ఎగలుగుతారా? ఆయన ఏమనండి 100 మందికి ఏమనండి చూస్తా. ఎందుకు మాట్లాడతాం? ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆయన టిట్కో హౌస్లో అప్పుడు ఎక్కడ కట్టాడు? కొత్తపట్నం మండలంలో కట్టాడు, అల్లూరు దగ్గర. మనం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్లోనే ఈరోజు ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కార్పొరేషన్కి ఇప్పుడు మీకున్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఎట్లుందో అది కూడా కార్పొరేషన్లోనే ఉంది. ఆ స్థలం కార్పొరేషన్లోనే ఉంది. మన ఒంగోలు కార్పొరేషన్లోనే ఉంది. అది ఆయన ఇచ్చిన టిట్కో హౌస్ కొత్తపట్నం మండలంలో ఉంది. ఆయన కూడా మాట్లాడతాడు. మళ్ళా ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టేదానికి